ఓకే, సో ఇవాళ మనం డాండెడ్ ఎపిసోడ్ లెవెల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ లెవెల్ ఎపిసోడ్ 10 ఎండ్ అయిన కాంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకరు మనసులో అనుకుంటాడు, ఇతనేనా మోమో ఫస్ట్ క్రష్. ఇతను చూడడానికి చాలా కూల్ గా ఉన్నాడు. ఇతను చూడడానికి ఒక అథ్లీట్ లా అనిపిస్తున్నాడు. ఇంకా ఇతను మోమో ఫస్ట్ క్రష్ కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతను ఎంత పర్ఫెక్ట్ అనేది. సో ఇతను నిజంగా చూడడానికి నార్మల్ గా కూల్ గా కనిపిస్తున్నాడు కదా, కానీ అలాంటిది ఏమీ లేదు. ఇతను ఒక వింతైన క్యారెక్టర్. ఇతను వచ్చి రాగానే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి మోమో, ఒకరు ఇంకా ఐరా షాక్ లో ఉంటారు. ఇదంతా చూసి మోమో ఒకరితో అంటుంది, ఒకరు నువ్వు ఇతన్ని చంపేస్తావా? ఇప్పుడే సేయికో అంటుంది, నేను ఇలా మళ్ళీ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది జీజీ. ఇప్పుడు జీజీ అంటారు, మీరు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ మాట వినగానే సేయికో కరిగిపోతుంది. సేయికో అంటుంది, నువ్వు చాలా జీనియస్ అయిపోయావు. సరే నువ్వు ఇంట్లోకి రా. ఇది విని మోమోకి అసలు ఏమీ అర్థం కాదు. సేయికో అంటుంది, ఈ రోజు నుంచి జీజీ మనతోటే ఉంటాడు. ఇప్పుడు జీజీ వీళ్ళతోటే ఉంటాడని విని ఒకరు పాపం చాలా బాధపడిపోతాడు. ఇంకా మోమోకేమో చాలా కోపం వస్తుంది, ఇతను మనతోటి ఎందుకని. ఇక ఇంకోవైపు ఐరా ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఐరా అనుకుంటుంది, మోమో భూమి మీద అటాక్ చేయడానికి ఒక టీమ్ ని క్రియేట్ చేస్తుందని. ఇంకా దాంట్లో జీజీ ఒక ఏలియన్, అతను వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఇలా ఐరా మోమోతోటి గొడవ పడుతుంది. ఇంకా ఐరా మోమోకి వార్నింగ్ ఇస్తుంది. ఇక వెళ్లే ముందు ఐరా ఉంటుంది, నేను కూడా ఒక టీమ్ ని క్రియేట్ చేసుకుంటా నీతో ఫైట్ చేయడానికి. దీని తర్వాత ఒకరు కూడా వెళ్లే టైం వచ్చేసింది కాబట్టి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఒకరు వెళ్తుండగా మోమో ఏదో వింతైన సైన్స్ ని చేస్తూ ఉంటుంది. సో దీనికి అర్థం ఏంటి అంటే, నేను నీకు చెప్పాను కదా రేపు నేను మళ్ళీ కలుస్తానని, ఇది నువ్వు మళ్ళీ నాకు చెప్పని అర్థం. సో ఇది విని ఒకరు అదే బాధలో రేపు మళ్ళీ కలుద్దామని అంటాడు. ఇక రేపు మళ్ళీ కలుద్దామని విని మోమో సిగ్గుపడుతుంది. దీని తర్వాత మోమో వాళ్ళ గ్రానీ తోటి అడుగుతుంది, జీజీ ఇక్కడికి ఎందుకు వచ్చాడని. దీనిపై సేయికో చెప్తుంది, వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు, అందుకే కొన్ని రోజులు జీజీ ఇక్కడే ఉంటాడు. ఇంకోవైపు జీజీ సేయికోని పొగుడుతూ ఉంటాడు. దీనివల్ల సేయికో ఇంప్రెస్ అయిపోతుంది. అందుకే సేయికో జీజీ ఏం చెప్పినా రైట్ అని అంటుంది. దీని తర్వాత మోమో ఇంకా జీజీ ప్లేట్స్ ని కడుగుతూ ఉంటారు. ఇప్పుడు జీజీ అంటాడు, చిన్నప్పుడు నేను ఏడిపించినందుకు సారీ, నేను ఇప్పుడు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను దయ్యాల్ని చూడగలను. ఇది విని మోమో షాక్ అవుతుంది. మోమో అంటుంది, నీ దగ్గర ఏదైనా గోల్డెన్ బాల్ ఉందా? ఇది విని జీజీకి అసలు ఏమీ అర్థం కాదు. నీకు తెలీదా, నేను చిన్నప్పుడే నాకు నేచర్ అంటే చాలా ఇష్టమని ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. ఇంకా మేము ఫారెస్ట్ లో ఒక హౌస్ ని తీసుకున్నాం. అది తీసుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది, కానీ అక్కడికి వెళ్ళాక నాకు ఎందుకో చాలా విచిత్రంగా అనిపించేది. ఇంకా నేను ఈ విషయాన్ని మా పేరెంట్స్ కూడా చెప్పాను, కానీ దీన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోలే. ఇంకా అప్పటి నుంచి నేను ఇదంతా ఇగ్నోర్ చేద్దామని అనుకున్నాను. ఇక ఒకటేసారి అది నా కళ్ళ ముంగడికి వచ్చింది. అది నేను చూసినప్పటి నుంచి మా పేరెంట్స్ హాస్పిటలైజ్ అయిపోయారు. ఇంకా నేను అందుకే అక్కడికి కొందరు స్పిరిట్ మీడియంస్ ని పంపించాను, కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇంకా వాళ్ళలో ముగ్గురు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇంకా దాంట్లో మిగిలిపోయిన వారు సేయికో గురించి చెప్పారు. ఇదంతా విని మోమోకి అర్థమైపోతుంది జీజీ ఇందుకే ఇక్కడికి వచ్చాడని. ఇప్పుడు మోమో అంటుంది, నువ్వు బాధపడకు, మా నాన్నమ్మ అంతా చూసుకుంటుంది. ఇంకా ఇంతకు ముందు జీజీ మోమోతో చేసిన అన్నిటికీ సారీ చెప్తాడు. ఇంకా మోమో మిగతాదంతా మా నాన్నమ్మ చూసుకుంటుంది అంటుంది. కానీ ఇక్కడ చూస్తే సేయికోనేమో నేను ఇది చేయలేనని చెప్తుంది. అదెందుకంటే ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో మనం చూసాం కదా, సేయికో పవర్స్ తన సిటీలోనే పనిచేస్తాయని. ఇది తెలిసే ఉంటుంది కదా, సేయికో పవర్ సిటీ దాటితే పనిచేయవని. సో ఇప్పుడు సేయికో ఈ పని చేయలేదు కాబట్టి ఈ పని ఆటోమేటిక్ మోమోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోమో వెళ్తే మోమో తోటి ఒకరు కూడా వస్తాడు. సర్లే, సేయికో కూడా మోమోనే వెళ్ళమంటుంది, ఎందుకంటే గోల్డెన్ బాల్ కి ఇంకా దానికి ఏమో కనెక్షన్ ఉండొచ్చని సేయికో భావిస్తుంది. ఇక సేయికో అంటుంది, నువ్వు ఈ పని చేసావంటే నేను నీకు అడిగిన యూనిఫామ్ ని తెచ్చిస్తాను. ఇక వెళ్ళి ఆ ఇంటిని పేల్ చేయి. ఇక దీని తెల్లారి జీజీ మోమో వాళ్ళ స్కూల్ కి వెళ్తాడు. ఇక జీజీ క్లాస్ లోకి రాగానే అక్కడ ఉన్న గర్ల్స్ అంతా జీజీ వైపే చూస్తూ ఉంటారు. ఇది బాయ్స్ కి అస్సలు నచ్చదు. ఇప్పుడు టీచర్ వీళ్ళ క్లాస్మేట్స్ అందరికీ చెప్తాడు, జీజీ వాళ్ళ పేరెంట్స్ హాస్పిటలైజ్ అయ్యారు, అందుకే ఇతను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. నాకు ఇతను చూస్తేనైతే ఎందుకు అట్లా అనిపిస్తలేదు, ఎందుకంటే ఇతను చక్కగా పోయి ఒక అమ్మాయిని నెంబర్ అడుగుతాడు. ఇక జీజీ తను మోమో ఫ్యామిలీ అని చెప్పుకుంటాడు, కానీ ఇది మోమోకి అస్సలు నచ్చదు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలాగే అనిపిస్తుంది. కానీ జీజీ ఏదో చేసి వీళ్ళిద్దరి ఫ్రెండ్స్ ని కూడా పడేస్తాడు. ఇక జీజీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు, మోమో నేను ఒకే ఇంట్లో ఉంటున్నామని. ఇంకా మా రిలేషన్ ని మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది విని క్లాస్ లో ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. మోమో దీన్ని చూసి అతన్ని చంపేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మోమో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు దూరంగా ఉండు, మోమోకి ఒకరు ఉన్నాడు. ఇంకోవైపు మన ఒకరు మోమో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మోమో ఇప్పటికి కూడా అతన్ని లవ్ చేస్తుందా? ఒకవేళ మోమో తను ఇష్టపడితే? నిజంగా ఇక్కడ ఒకరు బాధను చూసి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇక లంచ్ టైమ్ లో ఒకరు తన ప్రేమని దక్కించుకోవడానికి ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి మోమో వస్తుంది. ఇప్పుడు మోమో ఒకరితో అంటుంది, నేను ఇక్కడికి నిన్ను చూసుకోవడానికి వచ్చాను, ఇక నువ్వు మళ్ళీ ఇందాకేదో చేసినట్టు తప్పు పని చేస్తావేమో అని. దీనిపై ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది యాక్సిడెంటల్ గా జరిగిందని. ఇప్పుడు ఒకరు ఎక్సర్సైజ్ చేయడం చూసి మోమో అతన్ని తిన్నావా అని అడుగుతుంది. దీనిపై ఒకరు లేదు అని అంటాడు. ఇప్పుడు మోమో అంటుంది, నా చేతులతో తినిపిస్తా, తింటావా? ఇది వినగానే ఒకరు సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఒకరు కూడా తడబడుతూ సరే అని అంటాడు. అప్పుడే ఈ మూమెంట్ ని చెడగొట్టడానికి జీజీ ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు జీజీ రాగానే మోమో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. మోమో అంటుంది, నువ్వు మా ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేయట్లేదా? ఇప్పుడు జీజీ మోమోకి ఇష్టమైందేమో తీసుకొస్తాడు. దీన్ని చూసి మోమో చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా సంతోషంగా ఉండడం చూసి ఒకరు గుండె పగిలిపోతుంది. ఇప్పుడు ఒకరు అనుకుంటాడు, మోమో సంతోషం కోసం నేను తన్ని ఒంటరిగా వదిలేయాలి, ఇక నేను తనకి దూరంగా ఉండాలి. ఇది విని మీకు ఒకరిని చూసి బాధ అనిపిస్తుందేమో, కానీ నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. ఎందుకంటే తనకి ఇష్టం అనుకున్నప్పుడు నువ్వు నీ ఫీలింగ్స్ ని తనకి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయాలి. మనం తనకి ఎక్స్ప్రెస్ చేసామన్న సంతోషం అని ఉంటది. సర్లే, నేను ఏదేదో మాట్లాడుతున్నా. ఇప్పుడే ఒక మస్కులర్ టాయ్ ఒకరు వెంట పడుతూ ఉంటుంది. దీని పేరు వచ్చేసి టారో. ఇప్పుడు
ఒకారు దాని నుంచి తప్పించుకొని పరిగెత్తుతూ మోమో దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ చూస్తే టారో ఒకారుని నెట్టేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మోమో దాన్ని ఆపడానికి తన సైకిక్ పవర్స్ ని వాడదాం అనుకుంటుంది. కానీ జీజీ మోమోని కాపాడుతూ మోమోని కింద పడేస్తాడు. ఇప్పుడు టారో వీళ్ళ మించి జంప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడే మోమోకి అతని దగ్గర ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు మోమో వెంటనే తన సైకిక్ పవర్స్ తో అతన్ని పట్టుకుంటుంది. కానీ చూస్తే టోరో వీళ్ళిద్దరిని లాక్కెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకరు తన ప్రేమని కాపాడుకోవడానికి టర్బోగ్రైన్ లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక రేస్ మొదలవుతుంది. ఇప్పుడు టోరో అంటాడు, మీరంతా కలిసి నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు, కానీ నేను ఈరోజు ఎవ్వరికి దొరకను. ఇప్పుడు మోమో టోరోని ఆపడానికి తన సైకిక్ పవర్స్ తో ఒకరుని పట్టుకుంటుంది. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి యాక్సిడెంట్ అవ్వబోతుంది. ఒకరు వచ్చి వెంటనే వీళ్ళిద్దరిని కాపాడతాడు. ఇక ఒకరు మోమోని తన వెనకాల కూర్చోబెట్టి టోరో కోసం పరిగెత్తుతూ ఉంటాడు. ఇప్పుడు మోమో తన సైకిక్ పవర్స్ తో టోరోని పట్టుకుని లాగుతూ ఉంటుంది. ఇక్కడ టోరో బలంగా రాడ్ ని పట్టుకుని ఉంటాడు. ఇంకోవైపు మోమో టోరోని ఏమో లాగుతూ ఉంటుంది. వీళ్ళ ఇదే ప్రాసెస్ లో టోరో పూర్తిగా విరిగిపోతాడు. దీన్ని చూసి మోమో షాక్ లో ఉంటుంది. అంతలోనే టోరో ఇక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇప్పుడు టోరో వీళ్ళకి తెలియకుండా మెల్లగా దాచుకొని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మోమో తన చేతిని పంచేస్తూ ఉంటుంది. దీని వల్ల టోరో అరుస్తూ ఉంటాడు. ఇక ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేసి మోమో టోరోని పట్టుకుంటుంది. ఇప్పుడు ఒకరు అంటాడు, మిస్ అయాసే టోరో ఇక్కడ ఉన్నాడని నీకెలా తెలుసు? దీనిపై మోమో చెప్తుంది, ఎప్పుడైతే ఇతను విరిగిపోయాడో ఆ టైంలో నేను ఇతని దగ్గర నుంచి తన గుండెని తీసుకున్నాను. ఇంకా నేను ఈ గుండెని కొట్టినప్పుడల్లా ఇతను అరుస్తూ ఉన్నాడు. ఇలాగా నేను ఇతను ఇక్కడ ఉన్నాడని కనిపెట్టేశా. ఇప్పుడు మోమో టోరోతో అంటుంది, నువ్వు భయపడకు, మేము ఇక్కడికి నేను తీసుకెళ్లడానికి ఏమీ రాలే. ఇక నువ్వు పారిపోనని ప్రామిస్ చేస్తే నేను నీకు నీ గుండెని తిరిగి ఇచ్చేస్తా. సరే, ముందు నీకు బాల్స్ ని చూపించు, ఎందుకంటే నాకు అనిపిస్తుంది మా ఫ్రెండ్ బాల్ ఒకటి నీ దగ్గరనే ఉండొచ్చని. ఇప్పుడు ఒకరు అంటాడు, మోమో కొంచెం ప్రేమతో అతనికి చెప్పొచ్చుగా. జీజీ అంటాడు, ఇవన్నీ ఇక్కడ నార్మల్ అయిపోయాయా? అయితే నేను అడవిలో ఉండి తప్పు పని చేశాను. అంతలోనే ఒక అమ్మాయిది వాయిస్ వినపడుతుంది. ఇది విని టారో వెంటనే ఆ చెత్తలో వెతుకుతూ ఉంటాడు. దాంట్లో టారోకి తనలాంటి సేమ్ ఇంకోటి స్కెలిటన్ టాయ్ దొరుకుతుంది. సో మా పేరు హానా అయి ఉంటుంది. హానా అంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనిపై టారో చెప్తాడు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక ఎప్పుడైతే నేను నిన్ను కలిసాను అప్పటి నుంచి నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు నా జీవితం బ్లాక్ అండ్ వైట్ గా ఉండేది, నువ్వు రాగానే పూర్తిగా కలర్ఫుల్ గా మారిపోయింది. దీనిపై హానా అంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదంతా పాసిబుల్ అవ్వదు. మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ వేరు. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు నాలాగే అవుతావు. దీనిపై టోరో అంటాడు, నాకు ఇదంతా అనవసరం, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏది జరిగినా నేను నా దగ్గర నుంచి దూరం చేయనివ్వను. అందుకే మనం ఇప్పుడు పారిపోదాం, లేకపోతే నా జీవితం మొత్తం నేను రిగ్రెట్ గా ఫీల్ అవుతా ఇలా ఎందుకు చేయలేదని. సో ఇలాంటి డైలాగే నేను ఇంతకుముందు చెప్పాను. సర్లే, ఇదంతా విని ఒకరు కూడా అర్థమైపోతుంది మోమో నా లైఫ్ లో ఎంత ప్రీషియస్ అని. ఇక తను కూడా పూర్తిగా మోటివేట్ అయిపోతాడు. సో కమెంట్ చేసి చెప్పండి, ఒకరు తన ఫీలింగ్స్ ని మోమోకి ఎక్స్ప్రెస్ చేస్తాడో లేదో అనేది. ఇంకా ఇది కూడా కమెంట్ చేసి చెప్పండి, ఈ ఎపిసోడ్ మీ లైఫ్ కి కొంచెం రిలేటెడ్ గా ఉందా లేదా అనేది. సర్లే, వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.